ప్రైజ్ ద లార్డ్. దేవుని నామునకు మహిమా ఘనత ప్రభావములు యుగయుగములు కలుగునుగాక. ప్రార్థన. కృపా సత్య సంపూర్ణుడా, ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఈ శుభ దినమందు ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయంను ధ్యానించుకొని చూడగా నీవే మాకు తోడయండి. వినుచున్న ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో ఈ మాటలు సహాయపడినట్లు చేయమని, ఈ దినమెల్లా ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి నీ కనురెప్పల్లో ప్రవ్వ కాచి కాపాడమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయము. ప్రతిదానికి సమయము కలదు, ఆకాశము క్రింద ప్రతి ప్రయత్నమునకు సమయము కలదు. పుట్టుటకు, చచ్చుటకు, నాటుటకు, నాటబడిన దాన్ని పెరికివేయుటకు, చంపుటకు, బాగుచేయుటకు, పడగొట్టుటకు, కట్టుటకు, ఏడ్చుటకు, నవ్వుటకు, దుఃఖించుటకు, నాట్యమాడుటకు, రాళ్లను పారవేయుటకు, రాళ్లను కుప్పవేయుటకు, కౌగిలించుటకు, కౌగిలించుట మానుటకు, వెదకుటకు, పోగొట్టుకొనుటకు, దాచుకొనుటకు, పారవేయుటకు, చింపుటకును, కుట్టుటకు, మౌనముగా నుండుటకు, మాటలాడుటకు, ప్రేమించుటకు, ద్వేషించుటకు, యుద్ధము చేయుటకు, సమాధానపడుటకు, కష్టపడిన వారికి తమ కష్టం వలన వచ్చిన లాభమేమి? నరులు అభ్యాసము పొందవలెనని దేవుడు వారికి పెట్టియున్న కష్టానుభవమును నేను చూచితిని. దేని కాలమునందు అది చక్కగా నుండునట్లు సమస్తమును ఆయన నియమించున్నాడు. ఆయన శాశ్వత కాల జ్ఞానమును నరుల హృదయమందుంచి ఉన్నాడు గాని దేవుడు చేయు క్రియలను పరిశీలనగా తెలుసుకొనుటకు అది చాలదు. కావున సంతోషముగా నుండుట కంటెను, తమ బ్రతుకు దినముకు సుఖముగా వెళ్ళబుచ్చుట కంటెను శ్రేష్టమైనదేదియు నరులకు లేదని నేను తెలుసుకుంటిని. మరియు ప్రతివాడు అన్నపానములు పుచ్చుకొనుచు తన కష్టార్జితము వలన సుఖమును అనుభవించుట దేవుడిచ్చు బహుమానమే అని తెలుసుకుంటుని. దేవుడు చేయు పనులన్నీ శాశ్వతములని నేను తెలుసుకుంటుని. దానికేదియు చేర్చబడదు, దాని నుండి ఏదియు తీయబడదు. మనుషులు తన యందు భయభక్తులు కలిగియుండునట్లు దేవుడిట్టి నియమము చేసి ఉన్నాడు. ముందు జరిగినదే ఇప్పుడును జరుగును, జరగబోవునది పూర్వమందు జరిగినదే. జరిగిపోయిన దానిని దేవుడు మరలా రప్పించును. మరియు లోకమునందు విమర్శ స్థానమున దుర్మార్గత జరుగుటయు, న్యాయము ఉండవలసిన స్వాస్థ్యమున దుర్మార్గత జరుగుటయు నాకు కనబడెను. ప్రతి ప్రయత్నమునకును ప్రతి క్రియకును తగిన సమయము ఉన్నదనియు, నీతిమంతులకును దుర్మార్గులకును దేవుడే తీర్పు తీర్చుననియు హృదయములో నేను అనుకొంటిని. కాగా తాము మృగముల వంటి వారని నరులు తెలుసుకొనున్నట్లు దేవుడు వారిని విమర్శించున్నట్లును ఇలాగు జరుగుచున్నదని అనుకొంటిని. నరులకు సంభవించున్నది ఏదో అదే మృగములకు సంభవించును. వాటికిని కలుగు గతి ఒకటే. నరులు చచ్చునట్లు మృగములను చచ్చును. సకల జీవులకు ఒక్కటే ప్రాణము. మృగముల కంటే నరులకేమీయు ఎక్కువ లేదు. సమస్తమును వ్యర్థమే. సమస్తము ఒక్క స్థలమునకే పోవును. సమస్తము మంటిలో నుండి పుట్టెను, సమస్తము మంటికే తిరిగిపోవును.
నరుల ఆత్మ పరమునకెక్కిపోవునో లేదో, మృగముల ప్రాణము భూమికి దిగిపోవునో లేదో ఎవరికి తెలియను? కాగా తమకు తరువాత జరుగుదానిని చూచుటకు నరుని తిరిగి లేపే కొనిపోవువాడెవడును లేకపోవుట నేను చూడగా, వారు తన క్రియల యందు సంతోషించుట కంటే వారికి మరి ఏ మేలియును లేదను సంగతి నేను తెలుసుకొంటిని. ఇదే వారి భాగము. ప్రభువా, వినిన ఈ వాక్యమును ప్రతి ఒక్కరి ఆత్మీయ జీవితంలో సహాయపడినట్లు నీ వాక్యపు విత్తులను ప్రతి ఒక్కరి హృదయాల్లో నాటమని దేవా, నీవే ఆశీర్వదించి ఈ దినమెల్లా చేయి ప్రతి పనిలో తోడుగా ఉండమని, నీవే వారి కుటుంబాల్లో ఉండమని, శాంతి సమాధానమును దయచేయమని యేసయ్య అతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్.